ఆయన కొరడా దెబ్బలు అనుభవించాడో, భరించాడో, ఎందుకొరకు సిలువను మోసాడో, ఎందుకొరకు సిలువ మీద మరణించాడో అర్థమవుతుంది. 1 కొరింథీ 11:24 సెలవిస్తుంది ఏమిటి? నన్ను జ్ఞాపకము చేసుకుని నిమిత్తము దీనిని చేయండి. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, వెనక్కి తిరిగి చూడాలి. ఎవరిని చూడాలి? సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడిన యేసును చూడాలి. ఎందుకొరకు చూడాలి? నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడో గ్రహించటానికి చూడాలి. ఆ యేసు ఎంతగా గాయపరచబడతాడో, నలగగొట్టబడతాడో, ఎంతగా శ్రమను పొందుతాడో అద్భుతంగా యెషయా భక్తుడు రాశాడు. అతడు ఏమి రాశాడో అదే 700 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు జీవితంలో నెరవేరడం ఎంత అద్భుతము. యేసుక్రీస్తు యొక్క జన్మ ముందుగానే ప్రవచించబడింది. యేసుక్రీస్తు యొక్క జీవితము ముందుగానే ప్రవచించబడింది. యేసుక్రీస్తు యొక్క సేవ, బోధ ముందుగా ప్రవచించబడింది. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణము ముందుగానే ప్రవచించబడినాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడని, అలా ప్రేమించిన పుణ్యానికి తన ప్రియమైన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పాప పరిహారార్థ బలిగా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి పంపించాడని, సిలువలో ఆయన చేసిన త్యాగము ద్వారా, ఆయన సలిపిన బలియాగము ద్వారా మనం ఈరోజు పాప క్షమాపణ పొందుకున్నామని, ఆయనే ఆనాడు సిలువలో వేలాడకపోతే, ఆయనే ఆనాడు రక్తము చిందించకపోతే, ఆ 10,000ల్లో అతి సుందరుడు, కోటి సూర్యుల కాంతి గలవాడు నీ కొరకు నా కొరకు ఆ అందాన్ని కోల్పోకపోయినట్లయితే ఈరోజు మనము ఆత్మీయ సౌందర్యము కలిగి, రక్షణ వస్త్రము కలిగి, రక్షణ ఆనందము కలిగి దేవుని సన్నిధిలో గడిపే అవకాశము ఉండేదే కాదో. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం కనిపిస్తుంది? దేవుని ప్రేమ సిలువలో కనిపిస్తుంది.